హీరో బన్నీకి వీడేంట్రా హీరో అన్న వాళ్ళకు అసలు వీడు కదరా హీరో అంటే అని ప్రూవ్ చేసి చూపించిన జర్నీ మన హీరో అల్లు అర్జున్ ది. ఫస్ట్ హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు అందరూ ట్రోల్ చేశారు. అయితే నాన్న ప్రొడ్యూసర్ అమయ్య చిరంజీవి ఏమో టాప్ హీరో, ఏదో తన వెనుక బ్యాక్గ్రౌండ్ తో హీరో అయ్యాడు గానీ తన ఫేస్ కంతా సీన్ లేదన్నారు. అసలు తన జర్నీ ఎలా స్టార్ట్ అయిందంటే 1985 లో తనకు 2 years ఉన్నప్పుడు విజయ్ తో మూవీలో ఫస్ట్ టైం యాక్ట్ చేశాడు. ఆ తర్వాత 10 years వచ్చాక డాన్స్ అండ్ యాక్టింగ్ లో ఇంట్రెస్ట్ చూపిస్తే అల్లు అరవింద్ ట్రైనింగ్ ఇప్పించారు. తర్వాత డాడీ మూవీలో చిన్న రోల్ లో చేశాడు. ఇంకా హీరోగా చేద్దామని మంచి స్టోరీ కోసం అయితే చూస్తున్నారు. ఆ టైంలో జయ మూవీని రిజెక్ట్ చేశారు. ఆ తర్వాత గంగోత్రి మూవీని ఫస్ట్ హీరో డెబ్యూ మూవీగా చేశాడు. మూవీ 100 days చార్ట్ బస్టర్ గా ఆడింది. స్టార్ట్ అయిన తన జర్నీ అన్ని మంచి హిట్స్ పడ్డాయి. కానీ ట్రోల్స్ మాత్రం ఏ రోజు తగ్గలేదు. కానీ హీరో అల్లు అర్జున్ కూడా ఎప్పుడూ తగ్గలేదు. అల్లు అర్జున్ తన ప్రతి మూవీతో అప్డేట్ అవుతూ తనేంటో ప్రూవ్ చేస్తూ వచ్చాడు. అయితే అప్పుడు అల్లు అర్జున్ డబ్బింగ్ మూవీస్ తో అదర్ స్టేట్ లో కూడా తెలుసు. ఆ తర్వాత వచ్చింది పుష్ప. ఈ మూవీతో తన టాలెంట్ ఏంటో ఇండియా వరల్డ్ మొత్తం చూసింది. అంతేకాదు ఏ లేడీ గెటప్ తో ట్రోల్ అయ్యాడో అదే లేడీ గెటప్ లో ప్రైజెస్ వచ్చేలా చేశాడు. ఇప్పుడు డిఫరెంట్ కంటెంట్ ఉన్న స్టోరీ రాక మూవీతో వస్తున్నాడు. ఈసారి కూడా సోషల్ మీడియాని షేక్ చేసేలానే ఉన్నాడుగా.